ఈ పుస్తకంలోనే రవీందర్ మెన్షన్ చేశారు ఒక కథ. సింగరేణి గనులు ఎట్లా మొదలయ్యాయని. ఒకప్పుడు భద్రాచలానికి బండ్ల మీద యాత్రకు వెళ్తున్న వాళ్ళు ఒక చోట దారిలో ఆగి వంట చేసుకోవడానికి రాళ్ళు పోగేస్తుంటే ఓ రాయి కట్టెలతో పాటు రాయి కూడా మండిందట. ఈ రాళ్ళకి ఏదో విచిత్రం ఉంది అని, అది బొగ్గు ఉందని సంగతి కనిపెట్టారు. తర్వాత అక్కడ గనులు వచ్చినాయి. సింగరేణి గని ఏర్పడటం అనేది ఒక యాదృచ్ఛికంగా జరిగిన ఆవిష్కరణ. కానీ సింగరేణి పోరాటం యాదృచ్ఛికమైంది కాదు. అనేక మంది బొగ్గు పోగు చేసి రాజేసి రవ్వ రాజేసి చేసిన మంట పెడితే ఇవాళ మనం చెప్పిన చారిత్రాత్మక సింగరేణి కార్మిక ఉద్యమం అనేది నిర్మితమైంది. సింగరేణి కార్మిక ఉద్యమం అది అక్కడే ఒక చోట దానంతా అది పుట్టింది కాదు. దాన్ని తయారు చేసిన వాళ్ళు, దాన్ని రాజేసిన వాళ్ళు కూడా అక్కడ ఒక చోట రాజేసినది కాదు. అది అక్కడి నుంచి పక్కకి వెళ్ళింది, పక్క నుంచి అక్కడికి వచ్చింది, అక్కడి నుంచి ఇంకెక్కడికో వెళ్ళింది. ఇవాళ సింగరేణిలో దాని ఉనికి ఉన్నదా లేదా అనేది ప్రశ్నార్థకం కావచ్చు. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడో చోట ఉన్నది. ఆ నిప్పు చెప్తారు కదా, వేదకాలంలో నిప్పును కాపాడుతూ ఉంటాడు. ఒకళ్ళ నుంచి ఒకళ్ళకు కాపాడుకోవడమే. ఒక ఇంట్లో ఉన్న నిప్పు అట్లాగే ఉంచి రెండో రోజు ఇంకో ఇంట్లో అది మండుతుంది. అట్లా ఇవాళ ఈ ఉద్యమం అనేది దేశంలో సజీవంగా ఉంది. ఈ పుస్తకం చదివినప్పుడు ఈ చదవటం ఒక ఉద్వేగపూరితమైన అనుభవం, అట్ ద సేమ్ టైం బాధాకరమైన అనుభవం కూడా. ఉద్వేగం ఎందుకంటే ఇందాక మిత్రులందరూ చాలామంది చెప్పారు, అసలు ఎవరు ఈ మనుషులు, ఎవరు స్వార్థం లేకుండా మనుషులు ఇంత లోకం కోసం ఇంత పనిచేస్తారు. భయం లేకుండా ఎట్లా పనిచేస్తారు? స్వార్థం లేకపోవటం ఒకటి, భయం లేకపోతే. స్వార్థం లేనప్పుడు భయం కూడా తగ్గిపోతుంది సహజంగా. ఎవరు లోపలికి వెళ్తామనే వాళ్ళు కానీ బయటకు వస్తామనే వాళ్ళు లేరు. తీసుకోవటానికి ఇంకా చాలు. మేము విన్నాం ఎప్పుడో చారుమజుందార్ సమయంలో కూడా చెంబల్ లోయలో 350 మంది బందిపోట్లు మేము ఈ జీవితాన్ని వదిలిపెట్టి విప్లవ జీవితానికి వస్తామని ఆనాటి విప్లవ పార్టీకి ఆఫర్ చేశారు. అప్పుడు మనకున్న ప్రజా బలానికి 350 మందిని ఒకేసారి తీసుకునే శక్తి మనకు లేదు. వాళ్ళని ఎందుకంటే వాళ్ళని తీసుకోవడం యథార్థంగా తీసుకోవడం కుదరదు. వాళ్ళని చాలా సంస్కరించి తీసుకోవాల్సి వస్తుంది. అంతమందిని హోల్డ్ చేసేయగలిగిన ప్రజల బేస్ మనకు లేదు అని చెప్పి నిరాకరించారట. ఆ రోజున చెప్తారు. ఏ కారణం చేతనే కావచ్చు. అట్లా రవీందర్ గారి సహచరి విప్లవోద్యమంలోకి ఇద్దరు కలిసి వెళ్ళటానికి ఉద్యమం కాదన్నందువల్ల వాళ్ళు ఆగిపోయారు. ఎక్కడ కూడా పుస్తకంలో ఆయన చాలా చోట్ల లోపలికి వెళ్ళాలా వద్దా అని ఆయన అప్పుడప్పుడు అది నిర్ణయంగా అనుకున్నాడు ఆయన తప్ప ఇక్కడ దానికి సంబంధించిన కాన్సిక్వెన్సెస్ గురించి, దానికి సంబంధించిన సాధక బాధకాల గురించి చర్చించాను లేదు. వాళ్ళ ఇంట్లో కూడా పోలీసులు ఆయన చాలా చోట్ల హితబోధ చేశారు, ఎందుకు ఇటువంటి పనులు అట్లా ఎందుకు తిరుగుతావు. కుటుంబంలో ఎక్కడ ఇది మానేసే ఎందుకు ఇంత బాధలు పడతామని ఆయన అట్లా కౌన్సిలింగ్ చేసిన కుటుంబం లేదు. అంటే బహుశా అది ఒక ఐసోలేటెడ్ ఇన్సిడెంట్, ఐసోలేటెడ్ ఫ్యామిలీ. రవీందర్ ఒక ఐసోలేటెడ్ వ్యక్తి అని అనుకోను. అటువంటి వాళ్ళు చాలామంది ఆ రోజుల్లో ఉండి వాళ్ళందరి ప్రతినిధిగానే మనల్ని దీంట్లో రవీందర్ని చూడవచ్చు. చాలా బాధ ఎందుకు అనిపిస్తుందంటే దీంట్లో ఇప్పుడు మన సమాజంలో నిజంగా అటువంటి స్వార్థరాహిత్యం కానీ ప్రాణాలని ఉంచడం తీసేయటం అనే దానికి అది విషయమే కాదు. దాన్ని చర్చించే విషయమే కానట్టుగా ఒక ఆచరణ సాగిస్తూ వెళ్ళటం, అది తనది కానీ ప్రపంచం కోసం చేసే ఆచరణ కొనసాగిస్తూ ఉండటం అనే ధోరణి, అటువంటి ఉదాత్తత ఇప్పుడు ప్రపంచంలో ఉందా లేదు అనేది బాధ కలిగిస్తుంది. ఉందేమో తక్కువ ఉంది. మనకు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్న ధోరణి మాత్రం మనుషులు వీటన్నిటికీ దూరంగా ఇటువంటి ఆదర్శాలు లేని జీవితం అదొక ఫ్యాషనబుల్గా అదే భోగులో ఉండటం అనేది మనం ఇవాళ చూస్తున్నాం. అది చాలా బాధ కలిగిస్తుంది. బాధ కలిగించే ఇంకొక అంశం ఏంటంటే దీంట్లో మనం తారసపడే చాలామంది వ్యక్తులు
తమ ఆచరణను కొనసాగించే క్రమంలో చనిపోయారు. వాళ్ళు ప్రాణాలను అర్పించారు. అది వాళ్ళ ఆ సంఘటనలన్నీ గుర్తొచ్చి నాకు మొట్టమొదటిసారిగా నేను అప్పుడు విద్యార్థిగా ఉన్నప్పుడు ఆంధ్రప్రభలో వచ్చింది అది బ్యానర్ ఐటమ్ సింగరేణిలో సమ్మె గురించి. దాంట్లో మొదటిసారిగా సికాస్ అనే పేరు విన్నాను. అంటే ఒక కొత్త సంఘం వచ్చి సమ్మె చేస్తుందని ఇక పత్రికలో అరుదున ఏబికి గారు ఎడిటర్గా ఉన్నారు పత్రిక అప్పుడు. దాంట్లో వచ్చింది. దీంట్లో ఉన్న ప్రతి పేరు దానికి సంబంధించిన వార్తలు, దీంట్లో చెప్పిన ప్రతి సంఘటన దానికి సంబంధించిన ఒక జ్ఞాపకం, వార్తా జ్ఞాపకం అయినా సరే సామాజిక జ్ఞాపకమైనా నాకు ఉంది. అవన్నీ గుర్తు వచ్చి చాలా బాధగా అనిపిస్తుంది. ఎందుకంటే దీంట్లో సైద్ధాంతిక చర్చ కూడా చేశారు కొంత రవీందర్, చాలా తక్కువ సైద్ధాంతిక చర్చ కూడా ఉంది దీంట్లో. అది ఏమైంది చివరికి, పర్యవసానం ఏమిటి, రేపు పొద్దున భవిష్యత్తు ఏమిటి అనే ఆలోచన కూడా మనకు కలుగుతుంది. కలగకపోతే ఈ జ్ఞాపకానికి అర్థం లేదు. ఇది ఒకప్పుడు ఇంత ఉదాత్తమైన ఇంత గొప్ప చరిత్ర జరిగింది. మనుషులు కొంతమంది ఈ ప్రపంచాన్ని మార్చేయడం కోసం, ఏవైనా చేయడం కోసం సాహసించి పనులు చేశారు, తెగించి పనులు చేశారు. ఆ పని చేయడం అనేది సహజమని తాము గెలుస్తామనుకుని చేశారు. ఇట్లా గజ్జల గంగారాం బాంబు దాడిలో గాయపడి చనిపోవడానికి ముందు మాట్లాడిన మాటలు రవీందర్ రాశారు. విప్లవోద్యమ ఆచరణలో ఇవన్నీ సహజమే, దీని గురించి బాధపడకండి, ముందుకెళ్ళండి, అట్లా చెప్పగలగటం అనేది ఆ కాలపు విప్లవ తాత్వికత, ఆ కాలపు జీవన తాత్వికత అయితే అటువంటి తాత్వికతను మనం మిస్ అవుతున్నాం. కాబట్టి సమాజంలో అదే కావాలి కాదు, ఏదైనా సరే తన కోసం కాక 10 మంది కోసం, మార్పు కోసం, ఇట్లా ఉన్నది బాగాలేదు ఉన్నదాన్ని బాగు చేయాలి అనే దానికోసం పరిశ్రమించే, అనుకునే, తపన పడే తరం లేకపోవడం అనేది మనకు చాలా మిస్సింగ్గా అనిపిస్తుంది. నేను అనుకోవటం జ్ఞాపకాల యొక్క ఉద్దేశం అవి కేవలం గతాన్ని, చరిత్రను చెప్పడం మాత్రమే కాదు, అది భవిష్యత్తును ఉద్దీపింపజేయడం కూడా. మనకు అటువంటిది లేదే, ఇప్పుడు అది లేదే అనేటువంటి బెంగ కలుగుతుంది. ఒకప్పుడు ఉన్నది అనే గర్వం నుంచి ఇప్పుడు అది లేదే అనే బెంగ కలుగుతుంది. ఇప్పుడు అది కావాలి అనేటువంటి ఒక ప్రేరణ కూడా కలుగుతుంది. ఆ రకంగా ఈ రచనకు చాలా ప్రాధాన్యం ఉందనుకుంటున్నాను. ఇంకోటి రచయితగా రవీందర్, ఇది మొదలు ఆయన కొన్ని రోజుల క్రితం ఆయన రాస్తున్నారని తెలిసినప్పుడు బహుశా నేను అనుకున్నాను నవలగా రాస్తున్నారేమో అనుకున్నాను. నవలగా రాస్తున్నారు అనుకున్నాను. తర్వాత చూసి పుస్తకం మా దగ్గరికి వచ్చిన తర్వాత నేను చూస్తే ఆయన జ్ఞాపకాలుగా రాశారు. జ్ఞాపకాలు అనటం కంటే కూడా అసలుకే జర్నల్లో ఒక ప్రక్రియగా చెప్పాలంటే ఒక జర్నల్ లాంటిది. ఒక కాలక్రమంలో రాసుకుంటూ వచ్చారు ఆయన. రాసుకుంటూ వచ్చినప్పుడు తన రచయితగా తనకున్న పరిమితుల గురించి రవీంద్ర చర్చించారు. ఆ చర్చించడంతో పాటు ఆయనకు చాలా, నేను అనుకోవటం తెలంగాణలో అందరికీ ఉండే, సామాన్యంగా అందరికీ ఉండే ఒక లక్షణం ఆయన కూడా ఉంది. తను తగ్గించుకుంటాడు, తను తక్కువగా, అది లో ప్రొఫైల్లో పెట్టుకుంటాడు. పెట్టుకొని తన గురించి మాట్లాడటానికి ఎక్కువగా ఇష్టపడతాడు. కాబట్టి ఆ వినయం అనేది మొత్తం ఆ రైటింగ్లో కనపడుతుంది. ఆ వినయం వల్ల రచన కొంచెం నష్టం జరిగిందని కూడా నేను అనుకుంటాను. చెప్పవలసిన కొన్ని విషయాలు చెప్పలేదు, చెప్పవలసిన ఫీలింగ్స్ కొన్ని చోట్ల చెప్పలేదు. ఆయన ఫీలింగ్స్ కాకుండా యథాతథంగా ఇంకొకటి కూడా అన్నారు, ఇతరులు రాసిన వాటిని డూప్లికేషన్ అవుతుంది కాబట్టి వాటిని రాయలేదని. అట్లా కాదు, ఎంతమంది అయినా సరే ఒక సంఘటనలో 10 మంది ఉంటే 10 మంది 10 కథనాలు రావాలి మనకి. ఆ 10 కథనాలు చదివితేనే అది మనకు అర్థమవుతుంది, రేపు అర్థమవుతుంది, దాంట్లో భిన్న వర్షన్స్ వస్తాయి. కానీ వేరే వాళ్ళు రాశారు కదా అని కొన్నింటిని పరిహరించాను. అది పరిహరించకుండా ఉండాల్సింది నాకు అనిపించింది. ఎందుకంటే అల్లం రాజు గారు రాసిన సైరను 75 నుంచి 80 దాకా, 77 ఎమర్జెన్సీ అయిపోయినప్పటి నుంచి మొదలవుతుంది. అప్పటి నుంచి 80 దాకా 3-3.5 సంవత్సరాల కాలం ఆయన రాశారు. దాంట్లో ఎట్లా దేశవ్యాప్తంగా ఉన్న అత్యవసర పరిస్థితి అనే ఒక అది కల్పించిన నిర్బంధం నుంచి వెసులుబాటు వచ్చిన తర్వాత వెంటనే ఈ ప్రజా కార్యకర్తలు ఎట్లా రంగంలో దిగారు, ఎట్లా వాళ్ళు మళ్ళీ నిప్పు రాజేయటం మొదలుపెట్టారు అనేది దాంట్లో కనిపిస్తుంది. ఇది మన రవీంద్ర గారు కూడా ఆ సమయాన్ని కూడా తీసుకున్నారు కదా. ఈయన వేరే, వాళ్ళ స్థలాలు వేరు. దీంట్లో చాలా చాలా విపులంగా రాయవలసిన అనేక సంఘటనలు చాలా క్లుప్తంగా రాశారేమో నాకు అనిపించింది. నేను కొంచెం అంటే నేను రాయలేకపోయానన్నారు కానీ బట్ దానికోసం నెక్స్ట్ దాంట్లో ప్రయత్నించాలని నా ఉద్దేశం.
ఒకటి ఏంటంటే తప్పనిసరిగా ఆయన దాంట్లో కొన్ని రచయితగా ఫస్ట్ పర్సన్లో రాస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఒక ఏ ఆచరణలో ఉన్న వ్యక్తికైనా అనేక సంశయాలు ఉంటాయి, డైలమాస్ ఉంటాయి, ప్రెడికమెంట్స్ ఉంటాయి. వాటిని ఆ సమయంలో తను ఏమనుకున్నాడు, ఎట్లా ప్రవర్తించాడు, వాటి గురించి ఏమిటి అనేది తన అభిప్రాయం కూడా చెప్పాలి, తన ఫీలింగ్స్ కూడా చెప్పాలి. దీంట్లో ఒకటి ఉద్యమం నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ఒకళ్ళిద్దరు కథలు నేను జైల్ మేట్స్తో మాట్లాడినప్పుడు రాశారు. వాళ్ళు దీంట్లో ఆయన కామెంట్ చేయరు. ఒకళ్ళు ఎందుకు బయటకు వచ్చారు ఉద్యమం నుంచి అంటే వాళ్ళు చెప్పిందని యథాతథంగా రిపోర్ట్ చేశారు. అట్లాగే తనకు కూడా లోపలికి ఉండటం బయట ఉండటం అనేది చాలా క్యాజువల్ విషయంలాగా కుదరలేదు కాబట్టి ఆయన విరమించుకున్నాడు. కుదరకపోవడం గురించి బాధ ఉంది ఆయనకి, కానీ బాధ ఉంది కానీ వాళ్ళు నిజంగా వాళ్ళిద్దరు ఏమనుకున్నారు ఆ విషయం మీద అనే దాని గురించి ఇంకాస్త చదవాలని పాఠకుడికి అనిపిస్తుంది. పాఠకుడి డిమాండ్ అక్కడ ఉంటుందన్నమాట. ఈయన అట్లా అబ్రప్ట్గా చెప్పేశాడే, మరి చాలా పెద్ద విషయాన్ని మామూలుగా చెప్పేశాడే అనిపిస్తుంది. అది నేను అనుకోవటం, అందువల్ల దీనికి కొన్ని రెట్లు ఉండవలసినటువంటి టెక్స్ట్ చాలా కుదించి చిన్నగా చెప్పారేమో అనేటువంటిది. బొగ్గు రవ్వలేక చెప్పారు తప్ప బొగ్గులు చెప్పలేదు, బొగ్గు పెళ్ళలు చెప్పలేదు, బొగ్గు గుట్టలు చెప్పలేదు. చెప్పవలసిందైతే చాలా ఉందని నాకు ఖచ్చితంగా. ఎందుకంటే సికాస ఆవిర్భావం, అనేక చోట్ల రాడికల్ యువజన సంఘాల సభలు, రైతుకూలు సంఘం సభలు, తర్వాత పార్టీ సభలు, పార్టీ నాయకులు ప్రసంగించిన ఇతర సభలు, వీటన్నిటి యొక్క డాక్యుమెంటేషన్ ఉంది. ఆ డాక్యుమెంటేషన్లో అన్ని చోట్ల తను ఉన్నవే రాశాడు ఆయన. తను విన్నవి కంటే కూడా కన్నవి తను ఉన్నవి మాత్రమే రాశారు. ఇది చరిత్రకు చాలా ముఖ్యమైన వనరు అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇవాళ కళ్ళైదుడిగా ఒకటి నిష్క్రమించిన వెంటనే మనం దాని గురించి మర్చిపోతున్నాం తొందరగా. మనం ఏది గుర్తుపెట్టుకోవాలి, ఏది మర్చిపోవాలనేది కూడా వ్యవస్థ చాలా మన మీద బొంబాటు చేస్తుంది. ఇది గుర్తుపెట్టుకోమనే విషయం బొంబాటు చేస్తుంది. ఉదాహరణ మన స్మరణలోంచి తీసేయడం ద్వారా మనం మర్చిపోయేటట్టుగా చేస్తుంది. మనం దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేయాలంటే ప్రజలు ఏం గుర్తుపెట్టుకోవాలో దాని గురించి పదే మనం చెప్పాలి, వాళ్ళు మర్చిపోకుండా చెప్పవలసిన వాటిని. అట్లా చెప్పడంలో భాగంగా గత 50 ఏళ్ళ ప్రజా ఉద్యమాల చరిత్రను డాక్యుమెంట్ చేయాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. దాంట్లో ఇది ఇందాక మిత్రుడు రవీంద్ర చెప్పినట్టుగా 4 పుస్తకాలు వచ్చాయి సింగరేణి ఉద్యమం మీద. ఇంకా నిజానికి మొత్తం తెలంగాణలో 2 తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ప్రజా ఉద్యమాలు, విప్లవ ప్రజా రాజకీయాల చరిత్ర అనేది రావాల్సిన అవసరం ఉంది. అది ఎవరో ఒకళ్ళు కూర్చొని రాసేది కాదు. ప్రతి ఒక్కరు దాంట్లో పాల్గొన్న ప్రతి ఒక్కళ్ళు కూడా తమ అనుభవాన్ని కథనం చేస్తేనే, తాము పాల్గొన్నటువంటి ఆచరణల నుంచి కైసం చేస్తేనే అవన్నీ కలిపి ఒక చరిత్రగా రేపొద్దున భవిష్యత్తులో రూపొందే అవకాశం ఉంటుంది. ఇవాళ చాలా కష్టకాలంలో ఉన్నాం మనందరం. ఈ కష్టకాలంలో మనకు కావాల్సింది, మనల్ని నిలిపేది భవిష్యత్తు చూస్తే అంధకారంగా కనిపిస్తుంది. మనుషులందరూ ఎవరి మీద ద్వేషం ఉండాలో వాళ్ళ మీద కాకుండా, ద్వేషం ఉండకూడని వాళ్ళ మీద ద్వేషాన్ని పెంచే రాజకీయాలు వాళ్ళు నడుస్తున్నాయి. మనుషులు దేని మీద గర్వం ఉండాలో దాని మీద కాకుండా ఒక పనికిమాలిన విషయం మీద గర్వం ఉండే రకమైన సాంస్కృతికమైన ధోరణి సాగుతుంది. మనం ఏదో చరిత్రలో మనకు అన్యాయం జరిగింది, ఇక్కడ అన్యాయం జరిగిందో దాని గురించి కాకుండా, చరిత్రలో మనకు ఫలానా మతం వాళ్ళ వల్ల అన్యాయం జరిగింది, దాని మీద ప్రతీకారం తీర్చుకోవడమే ఇవాళ చేయవలసిన విప్లవాచరణ అన్న పద్ధతిలో మన దేశంలో ఫాసిస్ట్ సాంస్కృతిక దాడి జరుగుతున్న సమయంలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన సంస్కృతి ఏంటి, గుర్తుపెట్టుకోవాల్సిన ఆచరణ ఏమిటి అనేది చాలా ముఖ్యమైన విషయం. దాంట్లో రవీంద్ర పుస్తకం చాలా కంట్రిబ్యూట్ చేస్తుంది అనుకుంటున్నాను. మనం ఏమిటి అనే విషయాన్ని నాకు ఒకసారి గుర్తు చేస్తుంది. మనలో ఎవరన్నా కూడా దాని వైపు ఇవాళ ఉత్తర తెలంగాణలో కూడా ఈ మతత్వ రాజకీయాలు విస్తరిస్తున్నాయి అన్నప్పుడు, ఎందుకు అంత గొప్ప చరిత్ర కలిగిన నేల ఎందుకు తన చరిత్రను తాను విస్మరించి ఎవరో యొక్క గుహనా చరిత్రను ఎందుకు వరిస్తుంది అని బాధ కలుగుతుంది. దాన్ని సరిచేయడానికి, దాన్ని సరిదిద్దడానికి ఇది అవసరం. అంతేకాకుండా రవీంద్ర గారి ఆచరణ 85-86తో ఆగిపోలేదు. తర్వాత కూడా ఆయన జీవితం తక్కువదేమీ కాదు. మనకు ఏ ప్రజా ఉద్యమం అయినా తప్పనిసరిగా కొన్ని ఫలితాలు ఇస్తుంది. ఇందాక చెప్పారు, సింగరేణిలో ఉద్యోగులకు ఎన్ని రకాల ప్రయోజనాలు చేకూరినాయి. అటువంటి ఆర్థిక ప్రయోజనాలు మాత్రమే కాదు, అనేక విలువలు కూడా సమాజంలో ఉద్యమాన్ని తీసుకొచ్చి స్థిరపరుస్తాయి. అటువంటి విలువలు ఉత్తర తెలంగాణలో
మొత్తం ఎక్కడైతే పోరాట ప్రాంతాల్లో అటువంటి విలువలు సమాజంలో గర్భితమై ఉన్నాయి. ఆ విలువలకు ప్రమాదం వస్తుంది కాబట్టి వాడు మనం కలవరం చెందుతున్నాం. ఆ విలువలతో కూడిన వ్యక్తులు, నేను వేరే వ్యాపారం చేయను, నేను బయటకు వచ్చినంత మాత్రాన అన్ని రకాల వ్యాపారాలు చేయను, స్కూల్ లాంటిది పెడతాను అని దాంట్లో కూడా బయట జీవితాన్ని కూడా ఆయన ఎంచుకున్నాడు. దాంట్లో కూడా ఆయన చైతన్యం కనిపిస్తుంది. తర్వాత మళ్ళీ తెలంగాణ ఉద్యమ సమాజానికి ఏం చేయాలో తెలియని ఒక స్థితి వచ్చినప్పుడు, ఆ స్థితి ఎందువల్ల వచ్చిందని మళ్ళీ వేరే చర్చనీయాంశం. ఏం చేయాలో తెలియని స్థితి వచ్చినప్పుడు తెలంగాణ ఉద్యమం అందుబాటులోకి వచ్చినప్పుడు దాంట్లో మళ్ళీ ఆయన చాలా చురుకుగా పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమం చురుగ్గా పాల్గొనటం అంటే తెలంగాణ ఉద్యమం ఎందుకు అవసరమో దానికోసం పోరాటం, ఎట్లా చేయటం అట్లా పోరాటం, తర్వాత వచ్చిన ఫలితం పట్ల కూడా చాలా జాగరూకతతో ఉండటం, వచ్చిన తెలంగాణ మీద విమర్శనాత్మకంగా ఉండటం, ఇది కంటిన్యూ అవుతుంది. అది నిజానికి ఈ 73 నుంచి 85 దాకా ఈయన ఆచరణ ఏది ఉందో ఆ ఆచరణ ఇచ్చిన విలువల వల్లనే తర్వాత తెలంగాణ ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్న క్రమం అనేది ప్రభావితమైంది. కాబట్టి రెండింటికి సంబంధం ఉంది. కాబట్టి ఈ చరిత్రను ఒక క్రమంలో కూడా చూడాలి, కంటిన్యూటీ కూడా ఉన్నది దాంట్లో. కాబట్టి ఇది ఈ 85 దాకా రాశారు. 85 తర్వాత చరిత్ర గురించి మళ్ళీ రాయాలి. ఈ 85 దాకా రాసిన వాటిలో కూడా చాలా విపులీకరించవలసిన ఘట్టాలు చాలా ఉన్నాయి. అవి చేయాల్సిన అవసరం ఉందని చెప్తూ, దానికి ఏమాత్రం హెసిటేట్ చేయొద్దు. మన గురించి మనం చెప్పుకోవడానికి. మీ గురించి మీరు గొప్పలు చెప్పుకోవట్లేదు, మీ కాలం గురించి చెప్తున్నారు, మీలాంటి వాళ్ళందరి గురించి చెప్తున్నారు. కాబట్టి రవీంద్ర గారిని మరొకసారి అభినందిస్తూ, ఆయన తెలంగాణ ఉద్యమ జ్ఞాపకాలు కూడా కోసం ఎదురు చూస్తాం. థ్యాంక్ యూ.